శ్రేయస్కరమైనటువంటి మీ జీవితంలో మరి మేము బ్రతకడానికి కృప చూపిన విధానం తెలుసుకున్నాము. నిజంగా మరి మీ పిల్లలుగా మేము ఈ భూమి మీద బ్రతుకుతుండగా మంచి మాటలు వినగలిగేటువంటి మంచి ఆలోచన మాకు దయచేయండి. అదేవిధంగా ఇన్న మాటల ప్రకారంగా మా జీవితాలను మా కుటుంబాన్ని కట్టుకోవడానికి కృప చూపమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా రోజుల తర్వాత మరి మరలా కలిసి ఈ ఎస్ఎఫ్జే కాన్ఫరెన్స్లో మరి సోల్జర్స్ ఫర్ జీసస్ అనేటువంటి మంచి మరి ప్లాట్ఫామ్ మీద మనం అందరం కూడుకోవడం, అందులో దేవుని బట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవడం అనేది దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలుకరమైనటువంటి విషయాలు. ఈ రాత్రి కాలము ఒక మంచి అంశాన్ని మనం ఆలోచించుకుందాము. క్రైస్తవ జీవితానికి విశ్వాసానికి మేలుకరమైనది. ముఖ్యంగా డెబోరా గారి జీవితం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. డెబోరా గారి జీవితం అనేది మరి ప్రతి ఒక్కరూ తెలిసిన తర్వాత నిజంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు కొన్ని విషయాలు నా గమనానికి రావడం జరిగింది. అది మీ మధ్య పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దయచేసి జాగ్రత్తగా ఈ అంశాన్ని ఆలోచించుకోండి. మరి డెబోరా గారి గురించి ఆలోచించుకునేటప్పుడు నిజంగా ఇశ్రాయేలు పట్ల దేవుడికి ఉన్నటువంటి మంచి ఆలోచనని మనము ఆలోచించుకోవాలి. ఇశ్రాయేలుల నైజం ఏంటంటే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులు తప్పు చేయడము, తప్పుని ఒప్పుకోవడము, మరలా తప్పు చేయడము. ఇలా తప్పు చేసినప్పుడల్లా ఒక్కొక్క ప్రవక్తను లేవనెత్తి వారిని రక్షించడం అనేది దేవుడు ఇశ్రాయేళ్ల పట్ల, మరి ముఖ్యంగా దేవుని పిల్లల పట్ల చేసేటువంటి ఒక మంచి ఆలోచన. ఇలా తప్పు చేసి దోషాలు చేసి ఒప్పుకొని వాళ్ళని రక్షించినప్పుడల్లా ఒక్కొక్కరిని లేవనెత్తడం అనేది దేవుడు చేసినటువంటి మరి ఒక ఆలోచన. ఇక చూస్తే వీళ్ళు తప్పు నుండి కాపాడడానికి ఒత్నేలు అనే ప్రవక్తని లేవనెత్తడము, ఒత్నేలు గారి ప్రవక్త గారి కాలం తర్వాత మరలా ఇశ్రాయేలు తప్పు చేయడము, ఒప్పుకోవడము, మరలా మరో ప్రవక్త అయినటువంటి ఏదోగును మరలా తప్పు చేయడము, ఒప్పుకోవడము, దోషాలు చేయడము. ఈ దోషాల నుండి మమ్మల్ని రక్షించమని ఇశ్రాయేలు చెప్పినప్పుడు శంగరుని ప్రవక్తని ఎత్తడము, ఈ శంగరు ప్రవక్త ద్వారా మరలా వారిని రక్షించడం అనేది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ వెళ్తే మరి దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను మనం గమనించగలుగుతాము. ఇక డెబోరా గారు 4వ ప్రవక్త. అంటే ఇశ్రాయేలులకు ప్రవక్తలుగా ఉన్నటువంటి వారిలో మొదటి ప్రవక్త ఒత్నేలు అయితే, 2వ ప్రవక్త ఏహూదు, 3వ ప్రవక్త శంగరు. ఈ ప్రవక్త కాలాల్లో ఇశ్రాయేలు తప్పు చేయడము, దోషాలు చేయడము, వారు చేసిన తప్పులని దోషాలను ఒప్పుకొని జీవించడము, కొద్ది కాలం అయిపోయిన తర్వాత మరలా తప్పు చేయడం, ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేళ్ల పట్ల ఒక మంచి ఆలోచనతోటి తన పిల్లలను రక్షించాలని మరలా డెబోరాని ప్రవక్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి జాగ్రత్తగా అది చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు, వాక్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా లేఖన భాగాన్ని జాగ్రత్తగా తెరిచి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి కనుక అన్నాడు. అంటే ఏహూదు అనే ప్రవక్త మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి అంటే ఇంకనూ, ఇక రాయబడిన పదాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే వారు మరలా దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి దోషులైనట్టుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ జరిగిన వాక్య భాగం చూస్తే ఇశ్రాయేలు తప్పు చేయడము, ఒప్పుకోవడము, మరలా యెహోవా వారి దృష్టిని, వారిని కాపాడడము, ఇలా జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి సందర్భం ఏంటంటే ఏహూదు అనే ప్రవక్త చనిపోయినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే 2వ వచనం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యేషూరులో 7 కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను అంటారు. అంటే మరలా తప్పు చేసినప్పుడు ఇశ్రాయేలుని ఎవరి చేతికి అప్పగించాడంట?
రాజైన యాబీను చేతికి ఇశ్రాయేల్ని అప్పగించాడు. నిజంగా అదేంటంటే ఆషూరులో క్షమించండి, ఆషూరులో ఏలు కానాను రాజైన, అంటే కానాను రాజ్యానికి ముఖ్య పట్టణం ఏంటంటే ఆషూరు. ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి కానాను రాజైన యాబీను చేతికి ఇశ్రాయేలుని అప్పగించిన సందర్భంలో అక్కడ రాజు యాబీను అని రాయబడింది. అదేవిధంగా కానాను రాజైన యాబీను యొక్క సేనాధిపతి గురించి రాయడం జరిగింది. చూడండి, అతని సేనాధిపతి అన్యుల ఆషూరులో నివసించిన సిసేరా అంట. అంటే ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలు తప్పు చేసిన తర్వాత మరి హోసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. యాబీను సేనాధిపతి ఎవరంటే సిసేరా అనే అతను సేనాధిపతి. ఈ సిసేరాకి మరి ఎంత బలం ఉంది, ఎన్ని రథాలు ఉన్నవి అనేది 3వ వచనం మనం చూసుకోగలిగితే, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినముగా బాధ పెట్టెను అన్నాడు. అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, యాబీను రాజు దగ్గర ఉన్నటువంటి సేనాధిపతి అయినటువంటి సిసేరాకు ఎన్ని రథాలు ఉన్నవి? 900 ఇనుప రథములు. 900 ఇనుప రథములు అంటే అప్పట్లో ఇనుప రథాలు ఉంటే ఎక్కువ బలశాలి, ఎక్కువ ఆధిపత్యము ఉన్నవారు అన్నట్టుగా అర్థమవుతుంది. నిజంగా ఐగుప్తు రాజు అయినటువంటి మరి సౌలుకి ఎన్ని రథాలు ఉన్నవి? 600 రథాలే. కానీ సిసేరాకి 900 ఇనుప రథాలు ఉన్నవి అంట. ఇది గమనించుకోవాలి. దానితో పాటు తప్పు చేసినటువంటి, దోషం చేసినటువంటి ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు కఠినముగా బాధపడ్డారంట. కఠినముగా బాధపడిన తర్వాత ఇశ్రాయేలు ఎప్పుడు చేసే పనే ఏం చేశారు? వాళ్ళు ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. యెహోవాకు ఇశ్రాయేలు మొరపెట్టారట. ఎప్పుడు? ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు కఠినముగా సిసేరా యొక్క మరి చెరసాలలో రాజైనటువంటి యాబీను కాలంలో వారు మరి బానిసలుగా ఉన్న సందర్భాలలో వారి దేవుడైన మన దేవుడైన యెహోవాకు వారు మొరపెట్టుకున్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం మనం ఆలోచించుకోవాలి. ఇకపోతే 4వ వచనంలో ఆ కాలమున అన్నాడు. ఆ కాలము అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు చెరసాలలో వెళ్ళినటువంటి ఈ 20 సంవత్సరాల ఈ కాలంలో ఉన్నటువంటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ పై వచ్చిన భాగాలు చదువుకుంటూ కిందికి వస్తూ ఆ కాలమున లప్పిదోతులకు భార్య అయిన డెబోరా అని ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను అన్నాడు. అంటే ఈ 20 సంవత్సరములు వారు కఠినముగా బాధపడిన సందర్భాలలో లప్పిదోతులకు భార్య అయిన డెబోరా అని రాయబడింది. ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు ఒక మాట రాయించాడంటే ఆ మాటలో చాలా అర్థం ఉంటుందండి. ఎందుకు మరి ఆ కాలమున డెబోరా అని ప్రవక్తి ఉండేను అని రాపియచ్చు కదా. అలా రాపియకుండా లప్పిదోతులకు భార్య అయిన డెబోరా అని రాయించాడంటే అక్కడ భర్త యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఆ భర్తకు లోబడిన స్త్రీ అయినటువంటి డెబోరా అనే ప్రవక్తని ఇక్కడ ప్రస్తావించినట్టుగా మనం ఆలోచించుకోవాలి. ఈ లప్పిదోతులకు భార్య అయిన డెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేను అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఇక్కడ ఒక వచనాన్ని మనం జాగ్రత్తగా లోతుగా ఆలోచించుకోగలిగితే మరి డెబోరా అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? డెబోరా అనగా తేనెటీగ. నిజంగా డెబోరా అంటే తేనెటీగ. తేనెటీగ అంటే మాధుర్యము, తీపిదనము, తీయదనము. అదేవిధంగా లప్పిదోతు అనగా అంటే భర్తగా ఉన్నటువంటి, యజమానిగా ఉన్నటువంటి లప్పిదోతు అంటే ఆ లప్పిదోతునకు అర్థమేంటో తెలుసా? దివిటి, వెలిగించువాడు. నిజంగా దివిటి అంటే చీకటిని ప్రాలదోలేది, వెలుగులో నడిపించేది, వెలిగించేవాడైనటువంటి భర్తగా ఉన్నటువంటి లప్పిదోతులకు భార్యగా ఉన్నటువంటి డెబోరా అంటే
తేనెటీగ లాంటి మనసు కలిగి మాధుర్యాన్ని పంచేటువంటి స్త్రీగా ఉన్నటువంటి డెబోరా ఆ 20 సంవత్సరాల కఠినంలో ఉన్నటువంటి ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉన్నది అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తేనెటీగ గురించి మీకు అందరికి కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ మరి డెబోరా గారి గురించి మనం ఆలోచించుకోవాలి అన్నప్పుడు డెబోరా గారి జీవితానికి తేనెటీగకి ఆ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటే, మరి ఒక హాఫ్ కేజీ తేనె కావాలి అనుకుంటే తేనెటీగ సుమారుగా 1,44,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి కానీ సిద్ధం చేయదండి. మనం వాడుతున్నటువంటి హాఫ్ కేజీ తేనె అనేది రావాలి అంటే ఒక తేనెటీగ 1,44,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరి పువ్వుల మీద పుష్పాల మీద మరి తను మరి తీయదనాన్ని ఆస్వాదిస్తూ తీపిని వారు తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. నిజంగా అంత కష్టపడితే కానీ ఒక హాఫ్ కేజీ తేనె అనేది మనకి రాదు. నిజంగా మనము తేనె బాటిల్ తీసుకొని తేనె వాడుతూ ఉంటాం. మరి ఎప్పుడైనా గమనించారా? తేనెకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. అంటే ప్రతి వస్తువుకి ప్రతి పదార్థానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ తేనెకి మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉండదు. మాధుర్యము, తీయదనము, ఈ ఎక్స్పైరీ డేట్ లేనటువంటి ఈ తేనె నిజంగా ఆయుర్వేదంలో కూడా మరి వాడతారనేది మనం గమనించాలి. అంటే మందులు తయారీలో కూడా ఈ తేనెని వాడుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. నిజంగా ఈ తేనె గురించి చెబుతూ డెబోరా యొక్క లక్షణాన్ని మనము ఆలోచించుకుంటున్నామంటే డెబోరా గారు కూడా అలాగే ఎంతో ప్రయాసపడిందండి. హాఫ్ కేజీ తేనె తేవడం కోసం తేనెటీగ 1,44,000 కిలోమీటర్లు ప్రయాణం చేసింది అన్నారు కదా. అదేవిధంగా డెబోరా గారు కూడా ఇశ్రాయేలును రక్షించడానికి ఎంతో ప్రయాసపడిందండి. తను ఎంత ప్రయాసపడిందో కింది వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆమె ఎఫ్రాయిముల మధ్య మండలి రామాకును బేతేలుకును మధ్యనున్న డెబోరా సరళ వృక్షము క్రింద తీర్పునకై కూర్చుండుటకు కద్దు, తీర్పు పొందుటకై ఇశ్రాయేలు ఆమె మీదకు వచ్చుచుండిరి అన్నాడు. అంటే డెబోరా ప్రవక్తగా ఉండి ఇశ్రాయేలును రక్షించేటువంటి ఆ తరుణంలో మరి డెబోరా గారు రామాకును బేతేలుకును మధ్య ఉన్నటువంటి డెబోరా సరళ వృక్షం క్రింద ఉంటుందంట. అంటే చూడండి, ఆ సరళ వృక్షానికి కూడా డెబోరా అని పేరు పెట్టారంటే నిజంగా అక్కడ రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. డెబోరా గారు మరి ఆ 2 ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి ఆ సరళ వృక్షం కింద కూర్చొని ఇశ్రాయేల్లో తలెత్తేటువంటి సమస్యలు, అదేవిధంగా కష్టాలు, ఇబ్బందులు ఏదైనా ఉంటే వారికి తీర్పు తీర్చడం అనేది ఆమెకి అలవాటు అన్నట్టుగా రాయబడింది. అక్కడ చూడండి, తీర్పు తీర్చుటకై కూర్చోండుట కద్దు అంటే ఆమె అక్కడ కూర్చోవడం ఒక అలవాటు అంట. ఆమెకు అలవాటు ఎందుకు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, కష్టాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎప్పుడైనా వచ్చి ఏదైనా సమస్యను వాళ్ళు చెప్పుకుంటే దేవుని పక్షాన వారికి ప్రవక్తగా మంచి మాటలు చెప్పి వారిని బలపరిచేటువంటి కార్యక్రమానికి ఆమె డెబోరా సరళవృక్షం క్రింద ఉండడం అనేది ఒక అలవాటుగా చేసుకుంది. ఇకపోతే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వస్తే, ఆమె నప్తాలి కేదేశులో నుండి అభినోయాను కుమారుడైన బారాకును పిలవనిపించినప్పుడు అతను ఇట్లా నేను అన్నాడు. నిజంగా ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యాలు జాగ్రత్తగా ఆలోచిస్తే భర్త యొక్క సహకారంతో పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీగా డెబోరా కనబడుతుంది. మరి భార్యని ఎంతో మరి ఉన్నతంగా గొప్పగా మరి దేవుని పనుల్లో సహకారిగా ఉంటూ ఒక దివిటీలాగా వెలిగించేవాడుగా లబ్ధిదోతూ కనపడుతూ ఉంటాడు. ఇలా ఉన్నటువంటి ఈ సందర్భాలలో ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడానికి ప్రవక్తగా ఉన్నటువంటి డెబోరా గారు బారాకును పిలవనిపించారట. ఎందుకు? ఇశ్రాయేలును రక్షించేటువంటి కార్యక్రమము యెహోవా దృష్టికి
ఇశ్రాయేలు చేసిన మొర వినపడిన తర్వాత వాళ్ళని రక్షించాలనుకుంటున్నాడు యెహోవా. కాబట్టి బారాకును పిలిపించారంట. నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అంటే 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాలలో ఉన్నటువంటి వారందరిలో పురుషుల అందరిలో కూడా మరి బారాకునే ఎందుకు పిలిపించింది అంటే, మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బారాకు గారు ఏదో గొప్ప విషయము బారాకు గారి గురించి మనము నేర్చుకోవాలి. ఎందుకు? బారాకు గారి కాలంలో వేరే పురుషులు ఎవరు లేరా? ఒక మాట ఆలోచిస్తే నిజంగా డెబోరా గారిని ప్రవక్తగా ఏర్పాటు చేశారు కదా. పురుషులను దేవుడు ఎందుకు ప్రవక్తగా ఏర్పాటు చేయలేదు? అంతకుముందు ఒత్నియేలు ఉన్నాడు, యెహూదు ఉన్నాడు, షెంగరు ఉన్నారు. డెబోరా గారి కంటే ముందు మరి స్త్రీగా ఉన్నటువంటి ప్రవక్తిని ఎవరంటే మరి మోషే గారి అక్క ఎవరు? మిర్యాము. నిజంగా మిర్యాము గారి తర్వాత రెండో ప్రవక్తగా స్త్రీలలో మరి డెబోరా గారి గురించి మనం ఆలోచిస్తాం. డెబోరా గారిని ప్రవక్తగా ఏర్పాటు చేసే సమయానికి పురుషులు ఉన్నా కూడా పురుషులను కాదని స్త్రీగా ఉన్నటువంటి డెబోరానే ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఇక్కడ చదవబడినటువంటి వాక్యాలలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ వారి లక్షణాలు కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లబ్బిదోతు అంటే వారు ఒక తిరిగి వెలిగించేవాడు. అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి వ్యక్తికి భార్యగా ఉన్నటువంటి డెబోరా తేనెతీగ లాంటి మనసు కలిగినటువంటి వ్యక్తి. ఆమె ప్రవక్తగా ఇశ్రాయేలు రక్షించడానికి వచ్చి బారాకును పిలిపించారంట. బారాకు చేత వారిని దేవుని ఇశ్రాయేలును రక్షించాలని దేవుడి ఆలోచన. దేవుని పక్షాన మరి డెబోరా గారు బారాకును పిలిపించిన సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నప్పుడు ఆ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. చూడండి, ఇక్కడ 6వ వచనంలో మనము కొంత భాగం చదువుకున్నాము. నీవు వెళ్ళి నఫ్తాయిలలోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దకు రప్పించుము అన్నాడు. అంటే అక్కడ బారాకును పిలిపిస్తుంది. బారాకుతో పాటు నఫ్తానీయులలోను జెబూలూనులోను వీరిద్దరిలో నుండి 10,000 మంది మనుషులని తాబోరు కొండ ఎద్దకు రప్పించమని చెప్పారట. ఇలా తాబోరు కొండ ఎద్దకు రప్పించమన్నప్పుడు తర్వాత నెక్స్ట్ 7వ వచనంలో, నేను నీ దగ్గరకు 50 సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోరు ఏటు వద్దకు కూర్చి నీ చేతికి అప్పగించేదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని డెబోరా చెప్పగా. నిజంగా ఇక్కడ నఫ్తానీయులలోనూ జెబూలూనులోనూ 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ ఎద్దకు రప్పించేటప్పుడు బారాకును కూడా పిలిపించింది. బారాకు ఈ 10,000 మందిని పిలిపించి వారిని ఏం చేస్తుందంట, కీషోరు ఏటి యొద్ద అక్కడ కూర్చి వారి చేతికి సిసేరాను అప్పగించాలని దేవుడు ఆలోచిస్తున్నాడని దేవుడు పక్షాన ప్రవక్తనిగా ఉన్నటువంటి డెబోరా చెబుతున్నాం సందర్భం. అక్కడ ఏం జరిగిందో మనం ఆలోచించుకోగలిగితే ఆశ్చర్యం కలుగుతుందండి. నిజంగా ఈ సందర్భం చదివినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడడం జరిగిందా అనిపిస్తుంది. చూడండి, 8వ వచనంలో బారాకు చెప్పిన మాట, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే మరి బారాకును వెళ్ళమన్నప్పుడు బారాకు గారు చెప్తున్న మాట ఏంటంటే, డెబోరా గారితో చెప్తున్న మాట, నువ్వు నాతో కూడా వచ్చినడని నేను వెళ్తాను, కానీ నువ్వు రాకపోతే నేను వెళ్ళనంటే వెళ్ళను అన్నాడు. నిజంగా ఒక మగ మనిషి బయటికి వెళ్ళేటప్పుడు మరో మగ మనిషిని తోడుగా తీసుకొని వెళ్తాడు. ఇది లోకంలో ఉన్నటువంటి పరిపాటి అలవాటు. ఎందుకు? ఒకవేళ భయం ఉందనుకోండి, ఒక మగ మనిషి వెళ్ళేటప్పుడు ఇంకో మగ మనిషిని తీసుకొని వెళ్తాడు, అంతే కదా. లేదా ఒక ఆడ మనిషి వెళ్ళేటప్పుడు ఇంకొక ఆడ మనిషిని తోడుగా తీసుకొని వెళ్తుంది ఒకవేళ భయం అయితే. కానీ ఇక్కడ రివర్స్ ఉంది, చూడండి, రివర్స్ ఉంది. ఒక మగ మనిషి రమ్మంటే మగ మనిషి భయపడుతూ ఆడ మనిషిగా ఉన్నటువంటి డెబోరా గారు వస్తేనే
నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అన్నాడు. అంటే ఇక్కడ బారాకు గారి నమ్మకము, బారాకు గారి విశ్వాసం ఏంటంటే, దేవుని పక్షాన ఉండి దేవుని మాటలు చెబుతున్నటువంటి నీవు నాతో పాటు ఉంటే నాకు ఎటువంటి ప్రమాదం జరగదు. ఎందుకంటే సిసేరా గారు సేనాధిపతిగా ఉండి మరి ఆయన దగ్గర 900 ఇనుపరథములు ఉన్నవి. వారు మహా కఠినుడు. మరి యాబీను చేతికి ఒకవేళ అప్పగించేసి మరి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న ఆలోచనతోటి బారాకు గారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రవక్తనిగా ఉన్నటువంటి నీవు నాతో పాటు వస్తేనే నేను అక్కడికి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళనంటే వెళ్ళను అన్నాడు. ఈ సందర్భం జాగ్రత్తగా ఆలోచిస్తే నిజంగా ఈ మాట మాట్లాడేటప్పుడు ఈ విషయము మరి లబ్బిదోతికి తెలిసిందనుకోండి, లబ్బిదోతి గారి ఆలోచన ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బారాకును వెళ్ళమన్నారండి. బారాకును వెళ్ళమంటే బారాకు గారేమో లేదు లేదండి, మరి మీ భార్య వస్తేనే వెళ్తా అంటున్నారండి బారాకు అని చెప్పారనుకోండి, మరి లబ్బిదోతి ఏమనుకుంటాడు? లేదండి, అలాంటి ఆలోచన లేదు. లబ్బిదోతు అంటేనే దివిటి వెలిగించేవాడు. నిజంగా దేవుని పక్షాన ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వీరి క్యారెక్టర్లని, వీరిని గురించి ఆలోచిస్తే ఎంత ఉన్నతంగా దేవుడు చేయబోయే కార్యాల గురించి మనకు అర్థమవుతుంది. ఇకపోతే డెబోరా గారు ఉంటే ఎటువంటి ప్రమాదం జరగదని ఎందుకు చెప్తున్నాడంటే, పూర్వంలో మరి అనాది కాలంలో జరిగినట్టుగా నోవాహు గారిని బట్టి మరి నోవా కుటుంబాన్ని రక్షించడం జరిగింది. లోతును బట్టి వారి కుటుంబాన్ని కాపాడడం జరిగింది. ఈ నోవాహు గారిని బట్టి, లోతును గారిని బట్టి వారి వారి కుటుంబాలను కాపాడారు. కాబట్టి డెబోరా గారిని బట్టి నన్ను కూడా దేవుడు కాపాడుతాడేమో అని అనుకోవచ్చండి బారాక్ గారు. అందుకే బారాక్ గారు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పడం జరిగింది. అక్కడ చెప్పిన తర్వాత డెబోరా గారు చెప్పిన మాట చూడండి, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పై సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే మరి యాబీను దగ్గర ఉన్నటువంటి సేనాధిపతిగా ఉన్నటువంటి సిసేరా దగ్గర మరి 20 సంవత్సరాలు కఠినంగా బాధపడుతున్న ఇశ్రాయేలును రక్షించడం కోసం ప్రవక్తనిగా ఉన్నటువంటి డెబోరా గారి కాలంలో బారాకును పిలిపించి ఇశ్రాయేలును రక్షించాలనేది దేవుని ఆలోచన. అయితే మరి ప్రవక్తనిగా ఉన్నటువంటి డెబోరా గారు వస్తేనే నేను అక్కడికి వెళ్తానని బారాక్ గారు చెప్పినప్పుడు, ప్రవక్తనిగా ఉన్నటువంటి డెబోరా గారు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఒకవేళ అక్కడికి వెళితే నేను నీతో పాటు వస్తే నీకు ఘనత రాదు అన్నాడు. నీకు ఘనత రాదు అని చెప్పింది. ప్రేమ దేవుని పిల్లలారా, మరి జాగ్రత్తగా ఆలోచించుకోండి. క్రైస్తవ జీవితాలలో, విశ్వాసాలలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాలలో మనకు ఎదురయ్యేటువంటి ఒక సంఘర్షణ అన్నట్టు ఇది ఏంటంటే, ఒక ప్రార్థన కూడికకి వెళ్ళామనుకోండి, నువ్వు ప్రార్థన కూడికకి రండి బ్రదర్, కానీ నీకు ప్రార్థన ఇవ్వను, నీకు పాటలు పాడే అవకాశం ఇవ్వము, నీకు వాక్యం చెప్పే అవకాశం ఇవ్వము అన్నప్పుడు కూడా దేవుని కార్యం గొప్పగా జరగాలి, దేవునికి ఘనత తేవాలి అని ఆలోచిస్తూ దేవుని కార్యక్రమాలలో సహకారులుగా ఉండే వారు చాలా తక్కువ మంది అండి. ఇక్కడ నీకు ఘనత రాదు అన్నా సరే బారాకు గారు మీరు వస్తేనే నేను వెళ్తానని చెప్పాడు. అంతేకాదండి, ఘనత రాదని చెబుతూ కింద ఇంకొక మాట రాయించాడు చూడండి, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించాడని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను అన్నాడు. అంటే బారాకు రావాల్సినటువంటి ఘనత ఎవరికి వెళ్తుందంట? ఒక స్త్రీ చేతికి వెళ్తుందంట. అంతేకాదు 900 ఇనుపరథములు ఉన్నటువంటి సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడంట. ఒకవేళ డెబోరా గారు వెళ్ళకపోతే బారాకు చేతికి అప్పగించేటువంటి ఈ సందర్భాన్ని బారాకు గారు డెబోరాను తీసుకువెళ్ళడం వలన బారాకుకి ఘనత రావడం లేదు. అంతేకాకుండా మరి సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తారు అని మరి డెబోరా చెప్పినప్పుడు కూడా నిజంగా బారాకు గారు గొప్ప మనసు అండి.
బారాక్ గారు గొప్ప మనసు. ఏమనుకున్నాడో తెలుసా? నిజంగా దేవునికి ఘనత రావాలి, దేవునికి కీర్తి రావాలి, దేవుని సంకల్పం నెరవేరాలి అని ఉన్నతంగా ఆలోచించాడండి. అంత గొప్ప మనసు ఉంది కాబట్టి విశ్వాస వీరుల జాబితాలలో బారాక్ గారి పేరు కూడా రాయించడం జరిగిందండి. బారాక్ గారి గురించి చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. నీకు ఘనత రాదు అన్నప్పుడు కూడా నాకు ఘనత రాకపోయినా సరవాలేదు, దేవుని కార్యక్రమాలు జరగడం, దేవునికి ఘనత రావడం గొప్ప అనేది చాలా మందిలో ఉండవలసిన లక్షణం అండి. ఇది నిజంగా క్రైస్తవులకు ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఇది. మనకు ఘనత రాకపోయినా ఏం కాదండి, దేవునికి ఘనత రావాలి, దేవునికి మహిమ కలగాలనేది చాలా తక్కువ మందికి ఉంటుందండి. పిల్లవాడు దేవుని పిల్లలు చూడండి ఒకసారి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఎందుకు ఈ మాట చదివిస్తున్నాం జాగ్రత్తగా చూడండి. ఇంకా ఏమి చెప్పుదను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవర్తన గూర్చి వివరించుటకు సమయము చాలదు. అంటే ఇక్కడ విశ్వాస వీరుల జాబితాలలో బారాకు గారి పేరు రాయించాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఘనత రాదు అని చెప్పినా కూడా దేవుని కార్యక్రమాలలో దేవునికి ఉన్నతంగా, దేవునికి ఇష్టమైనట్టుగా మరి బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈరోజు ఈ పాఠంలో మనం బారాకు గారి గురించి ఒక గొప్ప లక్షణాన్ని మనం నేర్చుకోవాలి. అలా గొప్ప లక్షణం నేర్చుకున్న తర్వాత నిజంగా దేవుడి లోకానికి వెళ్ళడం చాలా సులువవుతుందండి. ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఆ మీటింగ్లో నీ ఫోటో ఉండదు బ్రదర్ అన్నా, నాకు ఫోటో ఉన్నా లేకపోయినా ఏం కాదు బ్రదర్, వాక్యం మాకు పరిచయం జరగాలి అని గొప్పగా ఆలోచించేవారు చాలా తక్కువ మంది అండి. బారాకు గారు ఆ రోజుల్లో నిజంగా ఆ కాలంలో అలా ఆలోచించి విశ్వాస వీరుల జాబితా పట్టికలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. నిజంగా గొప్ప విషయం అది. మరి ఇకపోతే మరి 10, 11, 12 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే, మరి ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా మీరు ఈ అధ్యాయం మొత్తం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే, మరి 10 నుండి 12 వచనాలలో మరి యుద్ధములకు పిలిపించినటువంటి వివరాలన్నీ రాయబడుతుందండి. ఇక్కడ యుద్ధాన్ని పిలిపించేటువంటి అంటే ఎవరెవరు అక్కడ వచ్చేవాళ్ళు, నఫ్తాలీలు, జెబులూను నుండి 10,000 మందిని రావడము, మరి అదేవిధంగా శిషోరు కొండ దగ్గరికి వారు వెళ్ళడము, తర్వాత సైన్యాధిపతి అయినటువంటి మరి సిసేరా అక్కడికి రావడము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ సిసేరా కొంచెం ఆయన అతిశయపడినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, సిసేరా వాటన్నిటి బట్టి అతిశయపడతాడు. ఎందుకు, దేని బట్టి అంటే 920 రథాలను బట్టి. 12వ వచనంలో ఉంటుంది చూడండి. అభినోయమును కుమారుడైన బారాకును తాబోరు కొండ మీదకి పోయానని సిసేరాకు తెలవబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ, తన 980 రథములను అన్యుల ఓషోరును కిషోరు వాగు వరకు తన పక్షంలో ఉన్న సమస్త జనం పిలవనంపగా అన్నాడు. అంటే సిసేరా గారికి ఏంటంటే అతిశయము, నా దగ్గర 980 రథాలు ఉన్నవి, గొప్ప గుర్రాలు ఉన్నవి అని ఇవన్నీ అతిశయపడుతూ ఉంటాడండి. కానీ మరి ప్రేమ దేవుని పిల్లల దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మన రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడద్దండి, దేవుని బట్టి మనము అతిశయపడాలి. నిజంగా ఎక్కడ ఏది జరుగుతున్నా, ఏ కార్యక్రమాలు జరుగుతున్నా, ఏ సమస్యలు ఉన్నా, యుద్ధాలు జరుగుతున్నా కూడా మన ముందర దేవుడు నడుస్తాడు, దేవుడే ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జాగ్రత్తగా ఆలోచించండి. పాత నిబంధన కాలంలో మనం చదవబడిన ప్రతి వ్యక్తుల క్యారెక్టర్లో మనం ఆలోచించుకుంటూ వెళ్తే యుద్ధము యెహోవాదే అన్నట్టుగా ఉంటుంది. యుద్ధం యెహోవాదే ఉంటుంది. అవునండి, యుద్ధం యెహోవాదే. ఎందుకంటారా? మరి సంసోను గారు నిజంగా ఒక గాడిద ఎముకతోటి, మరి దవడ ఎముకతోటి మరి యుద్ధం చేయడం అనేది సామాన్యంగా మనుషుల వల్ల అవుతుందండి? మనుషుల వల్ల కాదు. ఒక సంసోనునే కాదండి, దావీదు గారు కూడా ఒక చిన్న వడిసేలతో, చిన్న రాయిని బట్టి మరి గొల్యాతును సంహరించడం అనేది కూడా అంత సులువైనటువంటి విషయం కాదండి. అంటే ఈ సందర్భాలన్నీ చెప్తున్నారంటే, చివరికి శంకర్ చేతిలో ఏముందండి?
ముళ్ళుగర్రే ఉంది. శంకర్ చేతిలో ముళ్ళుగర్ర ఉన్నా కూడా పరిగెత్తించి మరీ ఉరికించి మరి యుద్ధం చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ప్రేమలో దేవుని పిల్లలారా, ఎవరు ఎన్ని దాన్ని బట్టి అతిశయపడ్డా కూడా మన పక్షాన, ఇశ్రాయేలు పక్షాన ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. ఎందుకంటే యుద్ధము దేవునిదే. కాబట్టి బారాకు గారు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా 15, 16, 17 వచనాలు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 15, 16, 17 వచనం మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే మరి చూడండి 15వ వచనం. బారాకును వారిని హతం చేయనప్పుడు యెహోవా సిసెరాను అతని రథమన్నిటినీ అతని స్వరమును కలవరపరచగా సిసెరా తన రథమును దిగి కాలినడకన పారిపోయాను అంటారు. అంటే కలవరం పుట్టించాడు. ఎవరికి? సిసెరాకి. అతిశయపడినటువంటి సిసెరాకి, 900 ఇనుప రథములు ఉన్నటువంటి సిసెరాకి దేవుడు కలవరం పుట్టించిన తర్వాత ఆ 900 ఇనుప రథాలను అక్కడ వదిలివేసి రథము దిగి కాలినడకన పారిపోయాడంటే చూడండి. కాలినడకన పారిపోవడం అంటే బ్రతుకు జీవుడా, ఇక నా వల్ల కాదు, బ్రతుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని భయపడి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఇశ్రాయేల్ పక్షాన దేవుడు ఉన్నాడు, సిసెరా పక్షాన దేవుడు లేడు. ఇకపోతే 16వ వచనం. బారాకు ఆ రథములను సేనను అన్యుల ఆషూరు వరకు తరుముగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలలేదు అన్నాడు. అంటే అందరూ కూడా చచ్చిపోయారంటే, అందరూ తన రథాలు, తన సైన్యము వీటిని బట్టి అతిశయపడ్డ వెంటనే కత్తి వాతన వాళ్ళందరూ కూలిపోయినట్టుగా మనకు అర్థమవుతుందండి. సర్వసేనయు అన్నాడు. అంటే సర్వసేనయు అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి సర్వసేన మొత్తం కూడా ఒక కత్తి వాత చేత కూలిపోవడం జరిగింది. ఇకపోతే 17వ వచనం చూస్తే, హోసోరు రాజైన యాబీకును కయీనుడైన హేబెరు వంశస్థును సమాధానం కలిగి ఉండను గనుక సిసెరా కాలినడకను కయీనుడైన హేబెరు భార్య అయిన హాయేలు గుడారముకు పారిపోయాను అన్నాడు. చూడండి, ఇక్కడ హేబెరు భార్య అయిన హాయేలు గుడారముకు పారిపోయాను అన్నాడు. అంటే హేబెరు యొక్క భార్య హాయేలు. నిజంగా వీరు మరి సిసెరాకు బాగా పరిచయస్తులుగా ఉంటుంది. కింద వచ్చిన చూస్తే పారిపోయి వస్తున్నటువంటి సిసెరాని అక్కడ హేబెరు భార్య ఆహ్వానించినట్టు ఉంటుంది. రండయ్య గారు, రండి రండి, అయ్యో మీరు ఇక్కడ రావడం ఏంటి, రండి లోపలికి రండి, కొంచెం సేద తీరండి అనగానే సిసెరా గారు కూడా చాలా ఓదార్పు పొందినట్టుగా మనకు అర్థమవుతుంది. అవును, నిజంగా ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను కాపాడడానికి ఒక స్త్రీ అయినటువంటి యావేలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ యావేలు రావడం ఏంటి, నన్ను కాపాడుకోవడం ఏంటి అని భ్రమలో ఉన్నాడండి సిసెరా గారు. భ్రమలో ఉన్నాడు. కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మనం ఆలోచించుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, పారిపోయిన సిసెరాని రక్షించినట్టుగా ఇక్కడ మనకి కనపడుతున్నప్పటికీ ఆ స్త్రీ చేతిలోనే అతడు చనిపోయినట్టుగా ఉంటుంది. చూడండి, 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం జాగ్రత్తగా వచన భాగాలను చూసుకుంటూ వెళ్తే నిజంగా యాయేలు సహాయం చేసినట్టుగా ఉంటుంది, కానీ సహాయం చేయదు. సహాయం చేయకుండా అక్కడ జరిగిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే 21వ వచనంలో హేబెరు భార్య అయిన హాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చాను. ప్రేమడు దేవుని పిల్లలారా, నిజంగా ఇక్కడ మరి జాగ్రత్తగా ఆలోచిస్తే హేబెరు భార్యగా ఉన్నటువంటి హాయేలు చేసిన పని ఏంటంటే వారు డేరాలు వేసుకునేవారు కదండి. డేరాలు అంటే అక్కడ సుత్తు ఉంటుంది, మరి సూదిగా ఉండేటువంటి ఒక మేకు లాంటి పెద్ద ఇనప వస్తువు ఉంటుంది. మరి సుత్తి కొట్టడం ఒక్క దెబ్బకే మరి మనిషి పొర్రెలో నుండి, కరతలో నుండి భూమిలోకి దిగబడిందంటే ఎంత గట్టిగా కొట్టి ఉంటుందో చూడండి. అంటే మనకు
దేవుని చేతికి అప్పగించబడడం అనేది నిజంగా ఇక్కడ సిసేరా దేని బట్టి అతిశయపడ్డాడో ఆ అతిశయాన్ని మొత్తం దేవుడు ఒక స్త్రీ చేతిలో ఆ సిసేరాని చంపించడం జరిగింది. నిజంగా చూడండి, ఈ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు డెబోరా గారి జీవితం అనగానే మనకు రావాల్సినటువంటి, మనం ఆలోచించుకోవాల్సినటువంటి కొన్ని సందర్భాలు, వ్యక్తుల గురించి ఆలోచిద్దాం. నిజంగా డెబోరా అనగానే ఇశ్రాయేలు బంధించబడము, అప్పుడు యాబీను రాజు చెరలో ఉండడము, యాబీనుకి సేనాధిపతిగా మరి సిసేరా ఉండడము, వీరిద్దరు. తర్వాత ప్రవక్తనిగా ఉన్నటువంటి డెబోరా యొక్క భర్త అయినటువంటి లబిదోతు అంటే దివిటి వెలిగించేవాడు, డెబోరా అంటే తేనెతీగ, తీయదనము, మాధుర్యము. ఈ క్యారెక్టర్స్ అన్నీ గుర్తు రావాలండి. దాంతోపాటు మరి హేబేరు భార్య అయిన గాయేలు, మరి బారాకు. ఈ 7 వ్యక్తులు డెబోరా జీవిత చరిత్ర అనగానే మనకి అన్నీ గుర్తు రావాలి. డెబోరా ఇశ్రాయేళ్ళకి తల్లిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. డెబోరా ప్రవక్తని చంపించబోతాడు, ఒక స్త్రీ చేతికి ఇచ్చి, అంటే స్త్రీ చేతిలో సిసేరా చనిపోతాడు అనేది ప్రవక్తనిగా ఉండి ప్రవచించింది. ఇక్కడ 22వ వచనం 21వ వచనానికి వచ్చేప్పటికే చనిపోవడము నెరవేర్పు, అంటే ప్రవచించి నెరవేర్పుగా ఇక్కడ 22వ వచనంలో మనము చూడగలుగుతున్నాము. అదేవిధంగా డెబోరా గారు ఒక తల్లిగా ఉన్నట్టుగా మనకు రాయబడింది లేఖన భాగాలలో. చూడండి, అదే న్యాయాధిపతులు 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయి డెబోరా అను నేను రాక మునుపు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయేరి అంట. అంటే నిజంగా ఇశ్రాయేళ్ల పక్షాన ఒక తల్లిగా, ఒక ప్రవక్తనిగా నిజంగా ఉన్నట్టుగా డెబోరా మనకు అర్థమవుతుంది. ఘనత రాకపోయినా సరే నాకు ఇశ్రాయేలు కాపాడబడాలి, దేవునికి ఘనత రావాలని బారాకు గారి లక్షణం కనపడుతుంది. భార్యని నిజంగా దేవుని వల్ల ముందుకు పంపించిన లబ్ధిదోతు కనపడుతున్నారు. నిజంగా ఈ విషయాలన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే మన క్రైస్తవ జీవితంలో నిజంగా ఏ రోజుకైనా పరలోకం వెళ్ళాలనే గురిలో ఉన్నటువంటి మనకు కావలసిన విషయం ఏంటంటే, దేవుని పక్షాన మనం ఎంత కష్టానికైనా నష్టానికైనా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మనకు ఘనత వచ్చినా రాకపోయినా నిజంగా మనం తగ్గించుకున్నా కూడా దేవుని కార్యాలు గొప్పగా జరగాలి. నిజంగా ఈరోజు ఈ రాత్రి కాలంలో మనం పాఠాలుగా విన్నటువంటి ఈ వ్యక్తుల జీవితాల నుండి వారి లక్షణాలు మనం తెలుసుకోగలిగితే, ఆ లక్షణాలు మన జీవితాలు అలవర్చుకోగలిగితే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉంటాము. ఒకనాడు బారాకు గారి లక్షణాల వల్లనే విశ్వాస వీరుల జాబితాలో బారాకు గారు ఎలాగైతే చేర్చబడ్డారో మనం కూడా అంత గొప్పగా బ్రతికి ఏ రోజుకైనా పరలోకంకి వెళ్ళేటువంటి క్రమంలో ఉండాలని ప్రేమపూర్వకం కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి కళ్ళు ముంచుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం ఉన్న మా తండ్రి మహాగణ మహామీద మరి రాత్రికాలము నిజంగా మరి డెబోరా గారి జీవితంలో జరిగినటువంటి పరిణామాలను బట్టి కొంత వ్యక్తుల యొక్క వారి స్వభావాలు, వారి లక్షణాల ప్రవర్తనను బట్టి మా క్రైస్తవ జీవితాలలో, విశ్వాస జీవితాల్లో నిజంగా మీ పిల్లలు ఉన్నటువంటి మేము ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే విశ్వాస వీరుల జాబితా పట్టికలో మరి మీ యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడతాయో, పరలోకానికి వెళ్ళేటువంటి క్రమంలో ఉంటామో ఈ లేఖన భాగాల ద్వారా మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పబడేటువంటి మంచి అవకాశం మాకు ఇచ్చిన విధానం బట్టి ఉన్నాను. అదేవిధంగా ఇంత గొప్పటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మరి ప్రతి ఒక్క అన్నవారిని, ముఖ్యంగా మరి మహేష్ గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని మెండైన ఆశీర్వాదంతో, దీవెనతో వారిని కుమ్మరించి, మరి ముఖ్యంగా రానున్న రోజులు మరి ఎక్కువగా మీ వాక్యం పట్ల మేము ఫలిస్తూ ఏకరీతిగా కలిసి ఉండి మరి దేవుని కార్యాలు జరగడానికి, కార్యక్రమంలో సహకారంగా ఉండడానికి కృప చూపమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ వందనాలండి.